రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని జగన్ ప్రభుత్వంపై అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషాదేవితో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో మద్యం పేరుతో విషయాన్ని అమ్మి ప్రజల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మద్యం షాపులో డబ్బులు తప్ప డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవట్లేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసం నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర బాగు కోసం పనిచేస్తున్నారని ఆమె అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మనందరినీ కూడా అభివృద్ధి సున్నా చేశారు. రేషన్ కార్డులు తీసేశారు. ఒంటరి మహిళల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మనం చూస్తే మనకి రావాల్సిన 5 కేజీల బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ చేసింది ఏమీ లేదు. స్టిక్కర్లు వేసుకుంటున్నాడు అంతే. నేనేదో చేసేస్తున్నాను, నేను సంక్షేమం చేశాను, నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేయమంటున్నాడు. ఓటేద్దామా? జగన్మోహన్ రెడ్డి మనకి ఏమన్నా చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? రేట్లు పెంచేశాడు. 4 రెట్లు రేట్లు పెంచేశాడు. ఈ రోజు చూస్తే మనం మద్యం పేరుతో ఈ రోజు విషయాన్ని ప్రజలకి పోస్తున్నాడు. 35 లక్షల మంది లివర్లు పాడై హాస్పిటల్ బారిన పడ్డారు. ఈ రోజు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచిస్తాడా? 30,000 మంది చనిపోయారు. మన రాష్ట్రం నుంచి 30,000 మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మన రాష్ట్రంలో ఉన్న మాఫియా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేస్తుంది. ఈ రోజు చూస్తే జే బ్రాండ్లు, అయ్యో పేర్లు నాకు కూడా తెలియదు, మీకే బాగా తెలుసు. ఆ బ్రాండ్ ఏంటో ప్రభుత్వం ఎక్కడైనా లిక్కర్ అమ్మి ఇలాగ సొంత బ్రాండ్లు పెట్టుకుని తిరుగుతుందా? మనకి మద్యం షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా? క్యాష్ అండ్ క్యారీ. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా? తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది. మళ్ళీ అనుక్షణం దోచుకుంటున్నాడు. కరెంటు బిల్లు వస్తుందేమా? 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. చెత్త పన్ను పెట్టాడు. ఈ చెత్త. For more videos like this, subscribe Big TV channel.